ఈ రోజు శ్రీ 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 రాసాలమ్మ తల్లి 14వ వార్షికోత్సవం అండి. ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మన ఆలయంలో విశేషంగా అమ్మవారికి అభిషేకము, పూజలు మరియు హోమాది కైంకర్యాలు జరిగాయండి. అలాగే అందరికీ కూడా సామూహికంగా అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. కావున ఈ యొక్క రాసాలమ్మ తల్లి యొక్క విశేషం ఏమిటంటే, ఈ అమ్మవారు ఇక్కడ వేయించేసి నేటికి 14 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అనుకున్నట్టుగా జరిగాయండి. కావున ఈ తల్లి ప్రతి ఇంటికి కూడా కొంగు బంగారమై ప్రతి వాళ్ళని కూడా, ప్రతి భక్తుల్ని కూడా చాలా మర్యాద, చాలా అదిగా కాపాడుతూ ఉంటుందండి. ఈ అమ్మ యొక్క అనుగ్రహం నిత్యము ఉంటుంది గ్రామం మీద. ఈ గ్రామము దినదినాభివృద్ధి జరిగి ఈ రోజు ఈ గ్రామం ఈ స్థితిలో ఉందంటే కేవలం శ్రీ రాసాలమ్మ తల్లి యొక్క అనుగ్రహం వల్లే. ఈ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మని సాక్షాత్ తన ఇంట్లో ఉండే అమ్మలా పూజించుకుంటారండి. అందరికీ కూడా శ్రీ రాసాలమ్మ తల్లి 14వ వార్షికం సందర్భంగా అందరికీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలని జయ శ్రీ మాత్రే నమః. ఈ కాలనీకి మేము వచ్చినప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. ఈ రోజు ఇంత డెవలప్ అవడానికి కారణం గ్రామ పెద్దలు, అలాగే కుర్రాళ్ళు, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఈ తల్లిని నమ్ముకున్న వారికి ఎవరికి కూడా ఈ అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఈ కాలనీలో డెవలప్మెంట్ అవడం చాలా ఇరుదిగా ఉండేది. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతుండేవారు అందరిని. ఈ అమ్మవారిని కొలిచిన తర్వాత అన్ని సమస్యలు కూడా పోయి మా కాలనీకి చుట్టుపక్కల ఒక దేవతలా కాపాడుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని మేము ఇలవేల్పుగా ఇంట్లో ఉంచుకుంటున్నాం. రాసాలమ్మ తల్లి కాలనీ అని పేరు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఈ తల్లి అనుగ్రహంతో. అలాగే ఏప్రిల్ 30వ తారీఖున ఒక పెద్ద పండగ కూడా జరుగుతుందండి. పెద్ద పండగ కూడా జరుగుతుంది, 9 రోజుల పండుగ. మన గ్రామంలో అదే పల్లెటూరులో ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది ఎప్పుడు కూడా.